అశోక్, ముఖ్యంగా ఏపీలో విలయతాండం సృష్టించిన మోంతా తుఫాను మొత్తానికైతే తెలంగాణ వైపు దిశను మార్చుకుని తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురిసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు కీలక ఆదేశాలు ఇవ్వడంతో కొంత ప్రమాదం తప్పిందని అనుకోవచ్చు. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో మోంతా తుఫాను వల్ల ఎలాంటి ప్రభావం చూపింది? దీనివల్ల పంట నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఎంతవరకు జరిగింది? విజయ్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మాత్రం మోంతా తుఫాన్ మాత్రం అతలాకుతలం చేసేసింది. అయితే అధికారులు చెప్పినట్టయితే ఫస్ట్ ఓన్లీ రెడ్ అలర్ట్ ఓన్లీ ములుగు జిల్లాకే ఇచ్చింది. కాకపోతే ఏంటంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 6 జిల్లాలకు కూడా ఈ మోంతా తుఫాన్ అనేది ప్రభావం చూపించింది. నిన్న ఉదయం 6 గంటలకు స్టార్ట్ అయితే ఏదైతే ఉందో వర్షం రాత్రి 2 గంటల వరకు ఈ వర్షం ప్రభావం చూపింది. ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపు అంటే వర్షాకాలం ఎంత కొడుతుందో దానికంటే రెట్టింపు ఒక్కరోజే వర్షం కొట్టడంతో అయితే ప్రతి అంటే మనకు ఉన్నటువంటి ప్రధాన రహదారులు ఏవైతే ఉన్నాయో ప్రతి రహదారి కూడా జల దిగ్బంధం అయిపోయింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే దాదాపు వందల సంఖ్యల కాలనీలు కూడా నీళ్ళతోనే మునిగాయి. వేల సంఖ్యల ఇళ్లు కూడా నీటిలలో మునిగిపోయి దాదాపు ఇప్పటికే మనం చూస్తున్నట్టు ఉదయం మన కొండ సురేఖతో మనం ఫేస్ టు ఫేస్ చేసినప్పుడు కూడా మెడగా చెప్పారు. దాదాపు ఓన్లీ వరంగల్ 9 ప్రవాస కేంద్రాలను ఏర్పాటు చేస్తాము. దాదాపు 600 మందిని ఉంచాము. ఇంకా కొంతమంది తీసుకెళ్తున్నామని కూడా చెప్పారు. వారికి కూడా ఇప్పుడు ఫుడ్ కావచ్చు, ఇది కాకపోతే వాళ్ళకి నిత్యావసర సరుకులు కావచ్చు అన్ని అందిస్తున్నారు. అంటే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా ఇక్కడ ప్రభావం చూపలేదు అని చెప్పే విధంగా కూడా లేదు. ఎక్కడ చూసినా కానీ ఈ మోంతా ప్రభావం మాత్రం కనపరుస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఇప్పుడు మనం ఉన్న ఏదైతే ఉందో ఈ ఏరియా ఏంటంటే దాదాపు అంటే ఖమ్మం బైపాస్ ప్లస్ అటు హన్మకొండ ఇటు వరంగల్ 3 ఆ ఏరియాలకు అంటే ఈ సర్కిల్ మొత్తం నీట మునిగిపోయేది. అదే ఖమ్మం పోయే దారి కావచ్చు, కరీంనగర్ పోయే దారి కావచ్చు, హైదరాబాద్ పోయే దారి కావచ్చు. ఇవన్నీ ఒక సమీకరంగా ఈ జంక్షన్ బైపాస్ జంక్షన్. ఈ బైపాస్ జంక్షన్ మొత్తం దాదాపు రోజుకు వేలాది వాహనాలు ఇక్కడ తరలిస్తారు. ఈ వాహనాలు తరలించే క్రమంలో ఈ మొత్తం నిన్న వచ్చిన ఈ మోంతా తుఫాను ప్రభావం ఏదైతుందో మొత్తానికి ఇక్కడ ఈ జంక్షన్ మొత్తం మునిగిపోయింది. ఇక్కడ వాహనాలు ఎక్కడెక్కడ అయిపోయాయి. దాదాపు కిలోమీటర్ల మేరే వాహనాలు మొత్తం అయిపోయాయి. మనం చూసుకున్నట్లయితే వరంగల్ నుంచి కావచ్చు, అటు హైదరాబాద్ నుంచి కావచ్చు, ఇటు కరీంనగర్ నుంచి కావచ్చు, ఏదైతే వచ్చే వాహనాలు మొత్తం ఇక్కడ జంక్షన్ కూడా ఆగిపోవడంతో ఇక్కడ అంటే ప్రజలు కావచ్చు ఇక్కడ నిర్మానుష్యంగా మారిపోయింది మొత్తం. ఓన్లీ ఇది ఒక చెరువు లెక్క కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఓన్లీ ఒక రోడ్డు ఉందా అనేది కూడా కనిపించలేని పోషన్ ఉంది. అంటే మోంతా తుఫాను అనేది ఎంత ప్రభావం చూపుతుందో ఈ యొక్క జంక్షన్ చూస్తే మనకు అర్థమవుతుంది విజయ్. అయితే ఏదైతే ఉందో మోంతా తుఫాను అంటే ప్రతి రహదారి కూడా జల దిగ్బంధం కావడంతో ఎక్కడికక్కడ వాహనాల మొత్తం స్తంభించిపోయాయి. పోయే వారు కూడా వచ్చే వారు కూడా ఈ దాదాపు ఒక 2-3 రోజులు మాత్రం ఇళ్ళలో ఉన్న వాళ్ళతో పరిస్థితి ఏర్పడింది. అయితే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా వరకు అంటే స్కూల్స్ కూడా ఇప్పటికే 2 రోజులు సెలవు ప్రకటించారు. ఇటు మనం చూసుకున్నట్లయితే నిన్న చెప్పినటువంటి ఏదైతే ఉందో మన రైతులకు కూడా కొంతమందికి పంట నష్టం జరిగింది. రైతు వ్యవసాయ మార్కెట్ కు తీసుకొచ్చినటువంటి పంట ఈ మోంతా తుఫానుకు మొత్తం పంట తడికి అయిపోయింది. సో దాదాపు లక్షల్లో పత్తి అనేది తడిసిపోవడంతో రైతులు కష్టపోయారు. దీంతో రైతులు కూడా అంటే వ్యవసాయ అధికారులు కూడా ఇప్పటికే అగ్రికల్చర్ సంబంధించినటువంటి మార్కెట్లు ఏవైతే ఉన్నాయో ఆ మార్కెట్లు కూడా 2 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. అంటే వరంగల్ మొత్తం ప్రతి ఒక్కరు కూడా బంద్ ప్రకటిస్తూ ఈ 2 రోజులు కూడా బంద్ ఉండే ప్రకాశం కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే మోంతా తుఫాన్ ఉందో వారికి మాత్రం ఇప్పుడు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు మోంతా తుఫాన్ మాత్రం బలి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే మన అధికారులు మాత్రం వీటిపైన చర్యలు తీసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఉదయం నుంచి అంటే ఉదయం 7 గంటల నుంచినే ఇటు కొండ సురేఖ కావచ్చు, అటు కలెక్టర్లు కావచ్చు, ఇటు ఎంపీలు కావచ్చు ప్రజల్లోకి వెళ్ళి ఎలాంటి అంటే అక్కడ ఏం జరుగుతుంది అనే విషయాల మీద ఆరా తీస్తున్నారు. వారికి కావాల్సినటువంటి నిత్యావసర అందిస్తున్నారు. అంటే ప్రజలు మాత్రం దాదాపు ఈ మోంతా తుఫాన్ నుంచి బయటపడాలంటే దాదాపు నాకు తెలిసి ఒక వారం 15 రోజులు పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు దాదాపు ఈ వరద పోవడానికి మనకు 2-3 రోజులు టైం పట్టే అవకాశాలు ఉన్నాయి. దీని తర్వాత దాన్ని క్లీన్ చేసుకోవడం వల్ల ఆ ఇళ్లకు రావడం అంటే వీటి వల్ల కొంతమంది ఇళ్లకు కూడా ఇప్పటికే క్రిమి కీటకాలు కూడా ఇళ్లకు చేరి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు.
వాళ్ళు కూడా దీని వల్ల ప్రభావం చెప్పే అవకాశం ఉంది. ఇప్పటికే మనకు ఇంతకుముందుకు ఒక సమాచారం వచ్చింది. ఒక అంటే అంటరోడ్లోని సంబంధించిన ఒక అంటే వ్యాధిగ్రస్తులు ఏమైందంటే వాళ్ళకి ఇళ్లలో ఉన్నారు. అతనికి తీవ్రంగా అనారోగ్యం కావడంతో ఇండైరెక్ట్ సిబ్బంది కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు, అటు ఇది ఆరోగ్య శాఖ అధికారులు కావచ్చు, ఆ 108 సిబ్బంది టోటల్ సిబ్బంది అంతా కలిసి అతన్ని డైరెక్ట్ రిస్క్ చేసి అతన్ని తీసుకొచ్చి మళ్ళీ ఎంజీ హాస్పిటల్ తరలించే ఘటన కూడా మనం చూస్తున్నాం. అంటే ప్రతి ఇంటిని కావచ్చు, ప్రతి ఒక్కరిని కావచ్చు ఈ మోంతా తుఫాన్ మాత్రం ప్రభావం చూపుతుంది. ఏది ఏమైనప్పటికీ వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ మోంతా తుఫాన్ మాత్రం చాలా ప్రభావం మాత్రం చూపిందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు మనం చూసుకున్న ఈ రహదారులు కావచ్చు, ఇటు వరంగల్ లో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఈ మోంతా తుఫాన్ మాత్రం బలి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది విజయ్. అశోక్, మోంతా తుఫాన్ తీరం దాటిన 4-5 రోజుల వరకు కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పిన క్రమంలో ఇంకా అధికారులు అప్రమత్తంగానే ఉన్నారా? ఏ ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంది? అక్కడ తగిన చర్యలు తీసుకుంటున్నారా? ఇది మనకు తెలిసినప్పటికీ ఏంటంటే మొన్న చెప్పినప్పుడు అయితే ఓన్లీ ములుగురు జిల్లాకు మాత్రం ఎలాంటి ప్రకటించారు. కాకపోతే మొదటి రోజు ఏంటంటే మనకు ఓన్లీ ఈదురు గాలులతో అయిపోయింది. నిన్న ఒక రోజు మాత్రం ఉదయం నుంచి మొదలు పెడితే సాయంత్రం నైట్ 2 గంటల వరకు వర్షాలు బీభత్సంగా పడ్డాయి. దాని ద్వారా ఇలా పరిస్థితి. కాకపోతే తెల్లవారుజామున గెలిచినప్పటికీ ఇప్పటి వరకు అయితే ఎలాంటి వర్షం జరగలేదు. కాకపోతే ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇటు ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఇటు ప్రజాప్రతినిధులు కావచ్చు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనప్పటికీ అంటే అధికారులు హెచ్చరించినప్పటికీ అవి వాతావరణ శాఖ చెప్పినప్పటికీ ఇప్పటికే వర్షం మళ్ళా పడితే మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వచ్చే వర్షాన్ని కూడా మనం ఎలాంటి అంటే ముందస్తుగా చర్యలు ఎలాంటి తీసుకోవాలనే ఉద్దేశంతో ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. వారికి కావాల్సిన ఏర్పాట్లు కూడా అంటే ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు దాదాపు ఒకరు బంగ్లాల పైన ఉన్నారు, కొంతమంది కింద అంటే గ్రౌండ్ లో ఉన్నటువంటి వాళ్ళని అయితే పునరావాస కేంద్రం ఉంచారు. అప్లోర్ లో ఉన్న వాళ్ళని మాత్రం అక్కడనే ఉంచారు. వారికి కూడా ఏంటంటే డ్రోన్ల ద్వారా మంచినీటి సదుపాయాలు కావచ్చు, ఇటు ఆహార పదార్థాలు కావచ్చు అందిస్తున్నారు. ఏదేమైనప్పటికీ అంటే ఒకవేళ కనుక మళ్ళీ ఇదే తుఫాను ఇవాళ కావచ్చు, రేపు కావచ్చు, ఒకవేళ పడ్డగానే వారికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్ టీమ్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్, డిఆర్ఎఫ్ టీమ్ టోటల్ అన్ని టీంలను ప్లస్ ఇటు విపత్తు కావాల్సిన ఏర్పాట్లు ఏవైతే పోలీసులు కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, వారికి కావాల్సిన ఏర్పాట్లు ఏవైతే ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఒకవేళ వర్షాలు పడ్డా కానీ వారిని మాత్రం తరలించేందుకు కూడా పునరావాస కేంద్రాలు పెంచే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది విజయ్.